అందరూ యాక్టింగ్ చేశారు, పెద్ద యాక్టర్లు అందరూ బాగానే చేశారు. కానీ రామ్ చరణ్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఒక గ్లోబల్ స్టారు. అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు ఎవరు లేరు. మీరు ఎక్కడికైనా పోండి, అమెరికా పోవు, చైనా పోవు, జపాన్ పోవు, రష్యా పోవు, ఆస్ట్రేలియా పోవు, పాకిస్తాన్ పోవు, కజకిస్తాన్, ఏ దేశం పోవు, గ్లోబల్ స్టార్లు అయితే ఎవరు లేరు. ఏంటంటే మళ్ళీ అర్థం కదా, నాకేం అర్థం కాదు నువ్వు చెప్పేది. అసలు నువ్వు ఏ దేశం అన్నా పోవు, గ్లోబల్ స్టార్లే లేరన్నమాట. కాబట్టి ఈ సంక్రాంతికే కాదు, ఇంకా ఎప్పటికే, ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే గేమ్ చేంజర్ సినిమా ఒకటే గుర్తు వస్తుంది అంతే. ఇంకా గేమ్ చేంజర్ సినిమాలు అయితే ఎవడైతే ఆపలేడో, ఇంకా అందరూ సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి. టికెట్లు కూడా ఎక్కడ దొరకట్లేదు, చాలా ఫుల్గా ఉంది, టైట్గా ఉంది, అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సినిమా 1,00,00,000 కోట్ల సినిమా. ఈ సినిమాని ఎవడైనా కానీ కామెడీ చేసిన సినిమా ఆడదని చెప్పిన ఆడికి మాత్రం చెప్తున్నాం. ఇప్పుడే ఆడిని ఇంకా వదిలేక ఇంకా గల్లీలో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ అన్నాడు. జై రామ్ చరణ్. రామ్ చరణ్ ఎమోషనల్ యాక్షన్లో చాలా హైలైట్గా కనిపించారు, చాలా అద్భుతంగా చేశారు. ఆడియన్స్కి 2 క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. బట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యారెక్టరు అసలు క్యారెక్టర్ ఎమోషనల్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్లోనే ఎమోషన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ అంటే మెయిన్ క్యారెక్టర్లో కూడా ఇప్పుడు ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో ప్రజెంట్ క్యారెక్టరు, దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషన్, సెకండ్ హాఫ్లో ఎమోషన్. ఓవరాల్గా చూస్తే రామ్ చరణ్ నటనతోటి కట్టిపడేసాడని చెప్పాలి. చాలా బాగుంది. అవును, చాలా సన్నివేశాల్లో మనం జగన్మోహన్ రెడ్డి కనపడతాడు, డిఎంకే స్టాలిన్ కనపడతాడు. ఆ రకంగా అంటే పొలిటికల్ డ్రామా కనపడుతుంది ఓవరాల్గా. సో ఏ రకంగా మనం పొలిటీషియన్స్ దోచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చూపించారు. డబ్బు తీసుకుని ఓటేయడం వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, ఎలా చేయాలి అనే దానికి ఒక సొల్యూషన్ చెప్పినట్టుగా అనిపించింది. ఓవరాల్గా మంచి మెసేజ్ అయితే ఈ సినిమా ద్వారా వచ్చింది అనుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు. మంచి మెసేజ్ ఉంది మూవీలో. అంటే పొలిటికల్ సినిమా కదా, కొంచెం పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ఏమైనా కనిపించిందా? రెఫరెన్స్ అయితే ఖచ్చితంగా రెఫరెన్స్ ఫ్యాన్స్ కి తెలిసేది. ఏ జగన్మోహన్ కనిపిస్తాడు, కొంచెం ఆంధ్ర పాలిటిక్స్ కనబడిపోతాయి. బాబాయ్ కనబడతాడు, అబ్బాయిలో క్లియర్ గా ఉంటుంది. ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా బాగా చూపించారు. ఇందులో ఫ్యాన్స్ కి ఫస్ట్ నుంచి జనసేన ఉన్నప్పటి నుంచి ఫాలో అయిన ప్రతి ఒక్కరికి బాగా తెలుస్తుంది. ఆ సిద్ధాంతాలు ఎక్కడ తగ్గలేదు. చాలా బాగుంది. అది మూవీకి హార్ట్, అది సోల్ ఆఫ్ ది సినిమా. చాలా బాగుంది. అంజలి బాగా యాడ్ చేశారు. ఎస్జే సూర్య ఇంకా డైరెక్షన్ మానేసి ఎప్పుడైతే ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చారో, ఇంకా ఏ మూవీకైనా ఇంకా ఆయన విలన్ అయితేనే మాకు ఇంకా ప్రమోషన్స్ వస్తాయి అన్నట్టు చాలా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే రామ్ చరణ్ సినిమాలో ఎస్జే సూర్యని కూడా అప్పటి క్యారెక్టర్ చూస్తుంటే మనకి రామ్ చరణ్ కనిపించదు. ఒరిజినల్ ఇంకా పల్లెటూరు ఒక నాయకుడు ఎలా ఉంటాడో అలా. బేసిక్గా ఆయన ఎక్కడెక్కడ పెరగలే, మా గోదావరిలో పెరగలే, కానీ ఆయన చేసిన యాక్టింగ్ అయితే నిజంగా అక్కడే ఒక 40 సంవత్సరాలు ఉన్నవాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మొత్తం ఇంకా ఇమిడిపోయాడు, ఇంకా అందులో మొత్తం మునిగిపోయాడు ఇంకా క్యారెక్టర్లో. సాంగ్స్ బాగా ఖర్చు పెట్టారు కదా, చాలా బాగా కనబడింది. అది శంకర్ గారి మూవీస్ అంటే ఇంక సాంగ్స్ గురించి, విజువల్స్ గురించి మాట్లాడుకోగలరు. ఉండకుండా తన యొక్క కర్తవ్యాన్ని తను రాజ్యాంగంలో రాసిన అవన్నిటికీ దగ్గరగా వాటిని పాటించుకుంటూ చాలా పద్ధతిగా తీశారు సినిమా. అంటే ఇప్పుడు మనము పుష్పలో జాతర సీన్స్, మన క్లైమాక్స్ సీన్స్లో ఎగిరి గుద్దడం అలాంటివి ఉంటాయండి. ఎందుకంటే ఇది రాజ్యాంగంకు సంబంధించిన లైక్ అలాంటి సినిమా ఇది. ఓకేనా, ఐఏఎస్ పనులు వేయాలి. ఇప్పుడు స్మగ్గర్ లాగా అడవిలోకి పోయి అవి వేసుకొని కొడతా ముద్దుకుంటామని నడవని ముచ్చట. ఎందుకంటే ఇది చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా ఇది. హీరో గారికి అంతకంటే ఎక్కువ స్కోప్ లేదండి దాంట్లో. ఇప్పుడు పర్ఫార్మెన్స్ వస్తే దీంట్లో ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంది, అంజలి గారి క్యారెక్టర్ ఉంది, అప్పన్న క్యారెక్టర్ అని ఉంటుంది, ఫాదర్ క్యారెక్టర్ది చాలా అల్టిమేట్గా చేసింది దాంట్లో. అంటే అతనికి కొంచెము నత్తి ఉంటుంది దాంట్లో. అల్టిమేట్గా ఆ పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ గాను అల్టిమేట్గా చేసింది దాంట్లో. క్లైమాక్స్లో అసలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ప్రెడిక్టబుల్ స్టోరీ ఇది, కానీ హైస్ ఉంటాయి మెయింటైన్ చేసిండు. ఒక నానా హైరాణ సాంగ్ తప్ప ఆ సాంగ్ తీసేసారు, సాంగ్ లేదు మూవీలో, కానీ చాలా బాగా తీసిండు. అల్టిమేట్ యాక్టింగ్ చెప్తున్నా, రామ్ చరణ్ యాక్టింగ్ అల్టిమేట్ ఉంది. మనము పుష్పాన్ని పక్కన పెట్టేద్దాం, పుష్పకి డిఫరెన్స్ జోనర్ అది, ఎందుకంటే అది ఓన్లీ ఫర్ ఎలివేషన్స్. ఓకేనా, దానివల్ల ఏం మెసేజ్ ఉంటుంది. కానీ దీనివల్ల ఇప్పుడు ఆంధ్రాలో అయినా సరే, మన తెలంగాణలో అయినా సరే
ఈ రెండు ప్రభుత్వాలు గమనించుకోవాలి. స్టోరీ కొత్తగా ఉంది, రొటీన్ ఏం లేదు, స్టోరీ కొత్తగా ఉంది. బట్ సోషల్ ఇష్యూ మీద ఈ ట్రాఫిక్స్ మీద నడుస్తుంది కాబట్టి మనకు కామన్గా అనిపించవచ్చు. మెయిన్ యాక్టింగ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్, శ్రీకాంత్ గారి యాక్టింగ్, బ్యాక్ డ్రాప్ నేటివిటీ ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీలో. బ్రహ్మానంద గారు ఒక 5 minutes ఉండి వెళ్ళిపోతారు. సునీల్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, ఆయన కామెడీ. సినిమా హైలైట్స్ ఏంటంటే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అండి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఖచ్చితంగా కొన్ని సీన్స్లో కళ్ళకి నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ అంజలి గారి యాక్టింగ్ చాలా కొత్తగా చూపించారు. ఆమె ఇంతవరకు ఏ సినిమాలో అంత బాగా అలా చూపించలేదు, అంత బాగా యాక్ట్ చేయలేదు. ఆమె చాలా బాగా చేశారు, అంటే చేశారు, దీంట్లో ఇంకా బాగా చేశారు. సినిమా నుంచి మీకు ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేసే పర్సన్గా ఎస్జే సూర్య గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ సాంగ్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. లిరిక్స్ అంతగా మనకు దొరకకపోవచ్చు, బట్ కలర్ఫుల్. నేను క్వశ్చన్ చెప్పేలోపు మీరు మ్యూజిక్ చాలా బాగుందండి, మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.